హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ గిరాల. ఈ వారం ఏంటంటే మా బ్రో మొన్న జరిగిన ఉగాది పండగ మనం ఎలా చేసుకున్నాం, ఏం చేసుకున్నాం అనేది ఈ వీడియో ఉంటుంది మా బ్రో. షార్ట్స్లో ఉగాది రోజే పెట్టేశాను, ఇక్కడ మాత్రం లెంత్ వీడియోని ఈ శుక్రవారం తీసుకొద్దామని ముందుకు తీసుకొచ్చాను మా బ్రో. ఇదిగో మనం ఏమేం చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేం కొన్నాం, తర్వాత పండగ ఎలా చేసుకున్నామో మీకు చూపించేస్తాను మా బ్రో. అదిగోండి పండగ రోజు ముందు రోజు మా బ్రో నేను అమ్మ మార్కెట్కి వెళ్ళి కావలసిన సరుకులు సామాన్లు అన్నీ అలా తీసుకొచ్చాము మా బ్రో. అదిగోండి అట్టికాయలు, గుమ్మడికాయలు, వాటి తర్వాత అక్కడికి వెళ్ళి పూలు తీసుకొచ్చాము మా బ్రో. పూలన్నీ తీసుకొచ్చినాక ఎందుకంటే మనం గడపలకి కట్టుకోవాలి కదా, అందుకని పూలు తీసుకున్నాము మా బ్రో. పూల తర్వాత మామిడాకులు మా బ్రో. మన గడపకి కట్టడానికి మామిడాకులు తోరణాలు కడతాము పండగ అయితే, వాటి కోసం మామిడాకులు తీసుకున్నాము మా బ్రో. ఆ తర్వాత మనకి ఉగాది పచ్చడిలోకి అదిగోండి మామిడికాయ తీసుకుంటాము మా బ్రో. చూడండి అన్నీ తీసేసుకున్నాం మా బ్రో. ఇంటికి బయలుదేరుతాం. ఇవ్వండి పక్కన, ఇవ్వండి అన్నీ తీసేసుకున్నాం, ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం మా బ్రో. అన్నీ తీసుకొచ్చినాక మామ బ్రో నేను బాలుగాడు అమ్మ పానీపూరికి వెళ్ళాము మా బ్రో. అదిగో పానీపూరి బండి మేము వెళ్ళాము బ్రో. ఇందాక వెళ్ళాం కదా మేము బయట, నేను అన్న అమ్మ బంతిపూలు ఇంట్లో కట్టడానికి. ఇవ్వండి మొత్తం వేసేస్తున్నాం. ఇదిగోండి బంతిపూలు, ఇదిగోండి అమ్మ పెద్దోళ్ళు విజ్ఞానం, మా షర్లాక్ గాడు ఇంకా ఇది కొట్టడానికి మొదలు పెడతాం మా బ్రో. విగ్గి కొడతాడంట. అదిగో దారపుండ, దాని పేరేంది, సూది తీసుకొని వచ్చేసాడు. అదిగో బాల్ మ్యాన్ కూడా వచ్చాడు, వాడు కూడా హెల్ప్ చేస్తాడంట. ఓకే కానీ అయ్యా విగి కమాన్. అమ్మ హెల్ప్ చేస్తుంటే విజ్ఞానం జాగ్రత్తగా లోపలికి కూర్చున్నాడు. చేయి జాగ్రత్త అయ్యా. కిందకి రాదు విగి, 1 by 1 ఇస్తాను. ఒక ఆరెంజ్ చేయండి, ఒకటి వెళ్ళండి. లేకపోతే నువ్వు ఆరెంజ్ ఇవ్వాలి. ఓందయ్యా ఏం చేస్తున్నారు అమ్మోళ్ళు అన్నోళ్ళు కలిసి? ఏదో పని చేస్తున్నారు అంటావు. సరే ఓకే, నీ భాష మాకు అర్థం కాదు కదా, అంతే ఇంక బొజ్జబో. మంచిగా చేస్తాం ఎందుకు మాకంటే ఇప్పుడు చేసేస్తే నేను కూడా చెప్పాను. విజయగాడు కెమెరామని చెప్పాడు, పెద్ద కెమెరా. ఇప్పుడు దిక్కు దశ అన్నీ నువ్వే, ఆ వీడియో సరిగా రాకపోయినా నువ్వే కాదు. అర్థమైందా? ఓకేనా? అర్థమైందా రాజా? చెప్పండి బ్రో. మా బ్రో అదో వీడియో తీస్తుంది మా పెద్దల్లుడు మా బ్రో. ఇందాక చూశారు కదా, వాడు యూనిఫామ్ మీద ఐడి కార్డు కూడా తీయకుండా వచ్చాడు ఈరోజు. అసలు హైలైట్ అనమాట. మీకు వీడియోలో మళ్ళీ ఒకసారి ఒక 20 సెకండ్లు బ్యాక్ నొక్కితే విజ్ఞానం వస్తాడు. చూడండి ఆల్మోస్ట్ చూడమ్మా కొంచెం, అంటే దించుదాం ఎట్లా. ఒకసారి చూడ చూసి ఇట్లా మనం ఇంట్లో కూడా ఎలా కదా, ఇంకా అవసరం లేదు. ఇంకొద్దు సరే అట్లా కావాలంటే విడిగా కట్టుకోండి. అంటే బయట దానికి ఇట్లా కూడా దాన్ని సపరేట్గా కట్టుకోండి. సరే సరే. 3 మూరలు అయిపోయినాయి అబ్బాయి. ఇంకా 3 మూరలు కాదు, 3 వాకిళ్ళకి అయిపోయినాయి అనాలి. ఓకే 3 వాకిళ్ళకి అయిపోయినాయి అట్టుందిగా. 3 వాకిళ్ళకి ఏమిటి బాబు అయిపోయిందా? బాబు అంత పొడుగుని పెట్టాల్సిన పని లేదు బాబు, నువ్వు కష్టపడి ఒక దగ్గర చూసుకోండి. ఎవరెవరే భలే పడుకోబెడుతున్నారా? ఓకే బాబు ఇదో తీసుకో. 3 వాకిళ్ళకి అయిపోయినాయి మా బ్రో. 3 వాకిళ్ళకి కొట్టేసాం. విక్కీ బాబు కష్టం, బాల్ మ్యాన్ ఏంటది బలంతో అన్ని ఎందుకు చేశాడు. నువ్వు కూడా వీడియో తీసుకున్నావు కదా. మా అమ్మది కూడా వీడియో వచ్చేది మా బ్రో. అమ్మది ఇన్స్టా ఐడి ఉండేది మా బ్రో. అమ్మని కూడా ఫాలో చేయండి. తెలుగింటి ఆడపరిచామని కొడితే అమ్మ ఇన్స్టా ఐడి వచ్చింది. దానిలో కూడా మనం చేసిన సెలబ్రేషన్స్ కొన్ని ఉంటాయి మా బ్రో. మీరు కూడా అమ్మని ఎంకరేజ్ చేయడానికి ఫాలో చేసి
ప్రతి వీడియో అదే ప్రతి రీల్ని లైక్ చేయండి మామ బ్రో. ఓకే, ఇక్కడతో 3 అయిపోయినాయి కదా, ఇంకా తర్వాత నాయనమ్మ వాళ్ళ ఇంటి దాన్ని కూడా మనం కట్టేద్దాం. ఓకే, అందరికి కొంచెం నీట్ గా రేపు ఉదయం చేస్తున్నట్టు మీరు కూడా ఏమేం చేశారో ముందు రోజు నైట్ ఒకసారి దాన్ని కూడా కామెంట్స్ లో ఒకసారి మెన్షన్ చేయండి మామ బ్రో. ఓకే ఇకి బాబు కమాన్, ఇంకో తాడు తీయమ్మా. అయ్యా అలసిపోయాడయ్యా బాబు, కమాన్ తీసుకెళ్ళి ఇలా గడ్డి రోయ్ మామ బ్రో. ఇందాక ముందు పడతాయి కదా, కొంచెం చూసుకో చెప్పు. కనయ్య నువ్వు లేసెళ్ళు, మంచం కిందకెళ్ళి నువ్వు. అరే ఇక్కడే పొద్దు వాడు అన్నిట్లో ఉండాలంటాడు కదా. పూలు కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి, అడ్జరు విచిత్రంగా ఉంటదిరా నీ నవ్వు, భయపడతారు రా జనాలు. ఎందుకురా నవ్వుతున్నా? వాడు చూడరాదు ఎంత చక్కగా వచ్చి ఎక్కడ పడుకుంటాడు. ఇంకా అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి వాడు, అంతే. ఓకే ఇంకేంటి కన్నయ్య, ఇంకేంటి సంగతి? నీ యూనిఫాము ట్యాగ్ అన్నీ పడుతున్నాయి కానీ ఏ నవ్వుకుంటాడు చూడువాడు. రే రే భయం వేస్తుందిరా బాలు, అలా నవ్వకరా. వాడు అదేందో సినిమాలో ఏదో డైలాగ్ ఎవరో నవ్వుతారా అట్టాగా, కిచి కిచి అని. ఏ సినిమా రా అది? అమ్మోరు సినిమాలో అమ్మోరు డాన్స్ చేసినాక, చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు అమ్మోరు డాన్స్ చేసినాక లాస్ట్ లో వచ్చేది నవ్వినట్టు అది. ఏంద్రా నవ్వు నవ్వుతాను అప్పుడు ఇట్లా ఆమె ఇట్లా చూసింది కదా, లాస్ట్ లో అమ్మోరు డాన్స్ చేసి అప్పుడు నవ్వుతుంది దెయ్యం నవ్వినట్టు. వీడట్టే నవ్వుతుంది. అరే పానీపూరి బయట ఇందాక తినింది. అరే కన్నయ్య, ఓ కన్నయ్య మనం ఆచెళ్దామా? లే కన్నయ్య, లేచి మనం ఆచెళ్దాంపా, లే. సాయమ్మా మీరు చేసుకోండి, మేము బజార్కి వెళ్ళి వస్తాం షర్లాక్ నేను. ఓకేనా? ఆచెళ్దాం పద కన్నయ్య, లే పైకి వెళ్దాం, లే ఆచెళ్దాంలే. ఆచి పద 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 పద. అది చూడు, రెడీ టు గో. సరే కన్నయ్య వెళ్ళొస్తాం మేము. ఓకేనా? బాయ్. మా బ్రో ఇంకా అయిపోతున్నాయి. ఇంకా లాస్ట్ వచ్చాము, ఇందాక వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళు బయటకు వెళ్దామని. వాళ్ళ అమ్మ వాళ్ళు బయటకు వెళ్తారు. ఇది ఆరెంజ్ రెడ్ రెడ్ ఇంకా అయిపోయింది. మీరు కూడా మా బ్రో ప్రతి ఒక్కటి ఎలా చేశారో సెలబ్రేషన్ అనేది ఉగాది లాస్ట్ ఇయర్ది చూసాం కదా, ఈ ఇయర్ కూడా చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుంచి మనం వీడియోస్ చేయడం స్టార్ట్ చేసాం. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ ఎంకరేజ్మెంట్ని ఇప్పటికీ మేము మర్చిపోలేదు. నేను ఇలానే ప్రతి సంవత్సరం ప్రతిసారి ప్రతి వీడియో అందరూ ఉగాది బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముందు రోజు కూడా సెలబ్రేషన్స్ అందరూ అంటే ఏంటి హడావుడి అనేది కూడా ఉంటుంది కదా, అది కూడా మీరు చూసండి. ఆ తర్వాత మీరు కూడా ఎలా చేసుకున్నారో ఒకసారి మెన్షన్ చేయండి మామ బ్రో. ఇక మనం రేపు మార్నింగ్ కలిసేద్దాం. మార్నింగ్ పొద్దునే మామ బ్రో ఏంటంటే నిన్న చూశారు కదా, అదే కాసేపటి ముందు చూశారు కదా, పూలు కుట్టడం అన్నీ చేసేసాం. దాని తర్వాత మనం పూలు కుట్టేస్తాం అనమాట. పూలు కుట్టేసి ఆ తర్వాత మనం ఉగాదికి పచ్చడి చేసుకుంటాం మామ బ్రో. ఆ ఉగాది పచ్చడికి అసలు కావాల్సింది మెయిన్ కావాల్సింది వేప పూత మామ బ్రో. అది మనం కోసేసుకుందాం, వచ్చేయండి. అంతలోకి ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు మామ బ్రో. నేను ఈ పండగని 3 రకాలుగా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఒకటి చెప్పాను కదా, దాని తర్వాత రెండో విధంగా ఇంకోటి చెప్తాను, మూడో విధంగా ఇంకోటి చెప్తాను వీడియో అయిపోయేటప్పటికి. ఓకే మామ బ్రో, నాతో పాటు పూలు కోసేసుకుందాం, వచ్చేయండి రండి బ్రో. ఇదిగోండి చెట్టు ఇక్కడ బిగ్ డాడీ మా వాళ్ళ ఇంటి పక్కన ఉంది కదా, ఇదిగో మనం ఇప్పుడు వచ్చి వేప పూత కోసేద్దాం.
ఇదిగోండి మామ బ్రో, ఇవ్వండి. మామ బ్రో పోతే అదిగో వెనకాల నుంచి శివమామ వచ్చేసి మామ బ్రో పూత అంటాడు. మనం మామ బ్రో అలా ఎక్కేసింది అందరికి. పూత కావాలి కదా, దానికోసం అన్నిటినీ ఈ రోజుకి ఒక్క రోజుకి తిట్టుకోకండి అమ్మా, అలా కోసుకున్నాం అనమాట. అయ్యో సాయి ఇక్కడ ఉంది, సాయి ఇక్కడ అంత ఉంచుకొని. అక్కడ సాయి అంటే ఎవరో కాదు మామ బ్రో, నేనేనమాట. నన్ను ఇంటి దగ్గర అందరూ సాయి అని పిలుస్తారు మామ బ్రో. మీ అందరికి ప్రమోద్ దగ్గరాలని తెలుసు, ఇంకా సాయి అని చాలా మందికి తెలీదు. సాయి అని కూడా పిలుస్తారు మామ బ్రో. థ్యాంక్ యూ రా, విష్ యూ ద సేమ్ రా. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ మా అమ్మ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది, వినండి. విశ్వవసునామ సంవత్సర నూతన విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వీడియోలో అందరికి అదే వస్తుంది. ఇది అక్క కూడా ఇచ్చింది. ఇదిగో మామ బ్రో, ఇదిగోండి మొత్తం. ఓకే, ఇక మనం ఇవ్వదాం. ఓడ మీద ఎక్కాలంటే భయం వేస్తుంది మామ బ్రో. అలా జాగ్రత్తగా కొమ్మని పట్టుకొని. అది నాకు ఇచ్చేస్తావు, అది ప్రాక్టీస్ లేదు అందుకని భయపడతా. యాక్టింగే ఏముండదు. ఏ బోల్మెన్, ఇదో మామ బ్రో వేప పూత. ఇంకా వీటిని కోసేసి మనం పచ్చడి చేసేద్దాం. ఓకే, ఇంకా ఇంట్లో పూలు కూడా కట్టాలి కదా, అవి కూడా కట్టేద్దాం మామ బ్రో. ఓకే రెడీ. ఇదిగో మామ బ్రో, రాత్రి మనం కట్టిన పూలు ఇప్పుడు మనం గడపలకి కట్టేద్దాం. వచ్చేయి. ఓకే మామ బ్రో, ఇంకా ఇది అయిపోయింది కదా, లోపల కూడా కట్టేద్దాం. ఇదిగోండి, ఇది ఒక దండ, అది ఒక దండ, 3 గడపలకి మనం వేసేద్దాం మామ బ్రో. ఓకే మా వచ్చేయి. ఇదిగో మామ బ్రో, రెండో గడపకి కడుతున్నాము. మామ బ్రో, పూలు కట్టం అయిపోయింది కదా, ఇంకా మనం ఆకులు కూడా పెట్టేద్దాం. పండగంటే మనం ఖచ్చితంగా తోరణాలు కడతాం అనమాట. ఆ తోరణాలకే ఇది అంటే మనకి తోరణం కట్టం రాదు, అందుకని కొమ్మ అలా పెట్టేస్తున్నాం ఇచ్చేసి. తాతయ్య ఉన్నప్పుడు అయితే బాగా కట్టేవాడు. అమ్మ చెప్తుంది కదా, తాతయ్య ఉన్నప్పుడు అయితే తాతయ్య బాగా కట్టేవాడు. మనకి మళ్ళీ అమ్మమ్మ బాగా కడుతుంది ఇప్పుడు. అమ్మమ్మ కడుతుందా? ఓకే, అమ్మమ్మ హ్యాపీ అయితే మాట వింటే. అమ్మమ్మ తర్వాత సీన్ మామ తయారవుతున్నాడు ఇప్పుడు కట్టడానికి, మనకే రాదు కట్టడం. ఇదిగోండి మామ బ్రో, మొత్తం పూలు డెకరేషన్ అంతా అయిపోయింది మామ బ్రో. స్లో మోషన్ షాట్ ఏమంటే కాసేపటి తర్వాత వేస్తాను. ఈ ప్రస్తుతానికైతే మాత్రం ఇదిగో అవుట్లుక్ ఇలా వచ్చేసింది. ఇదిగో మనకి తర్వాత ఇంట్లో కూడా పూలు కట్టేసుకున్నాం. అదిగో ఆ తర్వాత మధ్య రూమ్లో కూడా నీట్గా పూలు పెట్టేసుకున్నాం. నేను వెళ్ళి రెడీ అయిపోతాను. మొత్తం అయిపోయింది ఇక్కడ పనులు. ఇంకా మనం వెళ్ళి రెడీ అయితే ఇంకా పూజ చేసేద్దాం. అదే ఉగాది పచ్చడి చేద్దాం. అందరికీ 3 రకాలుగా చెప్తానన్నాను కదా, ఇందాక ఒక రకంగా చెప్పాను శుభాకాంక్షలు. ఇప్పుడు రెండోది, అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మామ బ్రో. ఓకేనా? మీరు ఏది చెప్పారో ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ బ్రో, కింద చేయండి. దాని తర్వాత ఈ మూల వచ్చే లైక్ సింబల్ని అలా హిట్ చేయండి మామ బ్రో. ఓకేనా? ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చినాక మామ బ్రో ఇంకా పాయసం చేసుకోవడానికి గిన్నె తీసుకొని పాలు పోసేసుకున్నాం మామ బ్రో. అవి కొంచెం ఉడకగానే ఇంకా మనము పాయసానికి సంబంధించిన వాటిని అన్నిటినీ వేసేసుకొని ఒక్క ఉడుకు అలా పొంగు రాగానే వీటిని అన్నిటినీ అలా వేసేసుకొని వాటిని నీట్గా కలుపుకుంటే మనకి ప్రసాదం అయిపోయింది మామ బ్రో. అదిగోండి చూడండి, బగబగలా ఆడతా అలా వచ్చేసింది పాయసం మామ బ్రో. ఇంకా అవి చేస్తూ ఉంటే ఇటు పక్క అమ్మ వచ్చేసి మనకి అది చూడండి మామ బ్రో, అమ్మ చూడండి ఇందాక మనం కోసాం కదా పూత, ఆ పూతని తీస్తుందన్నమాట. పూత అంటే పూతలో కాయలు కూడా ఉంటాయి కదా మామ బ్రో, అందుకని ఆ కాయల్ని సపరేట్ చేసుకోవాలి.
అమ్మ వాటిని జాగ్రత్తగా వాటిని తీసి ఆ పూతని అలా మెలేసుకొని నీట్గా చేసింది మా బ్రో. అదిగో తీసేసింది. ఇంకా మనము పచ్చడిలోకి మిరపకాయ, మన చెట్టుకి కాసిన మిరపకాయని తీసుకొని మనం పచ్చడి చేసాము మా బ్రో. దాని తర్వాత మీరు చూడండి, అదిగోండి పూత ఒలిచేసింది. ఆ కాయలు వెనక్కి లాగేసి ఇంకా అయిగోండి పూత వరకు తీసి పక్కన పెడుతుంది మా బ్రో ఆ గిన్నెలోకి. ఆ గిన్నెలో మనం ఇప్పుడు ప్రసాదం చేసుకోబోతున్నాం, ఉగాది ప్రసాదం. అదిగో చూసేయండి మామ బ్రో. ఇంకా అక్కడ అమ్మ అవన్నీ చేస్తూ ఉంటే నేను మామిడికాయ తీసుకొని వాటిని తీద్దాం అనుకున్నాను మామ బ్రో. ఉగాది పచ్చడిలో మామిడికాయ మెయిన్ కదా, అందుకని తీసి వాటిని కట్ చేద్దామని వాటిని తీసుకొచ్చాను మామ బ్రో. ఒకటి బాగానే కట్ చేశారు, నెక్స్ట్ ఇది కట్ చేయగానే నా చేయి తెగింది మామ బ్రో. అదిగోండి అలా తెగేసరికి నేను వాటిని నా చేతిని ఫస్ట్ రైడ్ చేసుకొని పసుపు పెట్టుకొని, అదిగోండి ఎడం చేయి చూడండి పసుపు ఉంటుంది కదా, ఉంది చూడండి, ఆ పసుపు పెట్టుకొని ఉంటే ఇంకా అమ్మ వచ్చి చూసి ఏమైంది కన్నయ్య అని చెప్పి, నువ్వు వద్దులే పక్కకు రామని చెప్పి అమ్మ ఇంకా మిగతావన్నీ చేసింది మామ బ్రో. అదిగోండి ఉగాది పచ్చడి అంటే 6 రుచులు మామ బ్రో. దాంట్లో తీపి, పులుపు, కారం, చేదు అన్నీ కలిపి ఉంటే ఉగాది పచ్చడి అయితే మామ బ్రో. మేము అందుకని చెప్పి అన్నీ కలిపేసి చేస్తాం మామ బ్రో. అదిగో ఉగాది పచ్చడికి కావాల్సినవి చింతపండు రసము, మామిడికాయలు, పచ్చిమిరపకాయలు, పప్పులు, ఉప్పు, బెల్లము ఇవన్నీ కలిసి ఉంటేనే ఉగాది పచ్చడి అవుతుంది మామ బ్రో. వాటిని అన్నిటిని తీసుకొని ఒక గిన్నెలోకి, ఇందాక మనం వేపపూత పెట్టినాం కదా, ఆ గిన్నెలో అన్నీ వేసుకొని వాటిని నీట్గా మిక్స్ చేసుకొని ఆ లాస్ట్లో చింతపండు రసం వేసుకున్నాం మామ బ్రో. వేసుకొని అన్నిటినీ నీట్గా కలిపి పెట్టుకోవాలి మామ బ్రో. ఇప్పుడు ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒక్కసారి పాత వీడియోస్ కూడా చూడండి మామ బ్రో. ఆ తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న పాయసాన్ని కూడా గిన్నెలో తీసుకొని మన దేవుళ్ళకి అందరికీ అలా పెట్టేసుకొని ఇంకా పూజ చేసుకున్నాము మా బ్రో. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మా బ్రో, మీ అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా బ్రో. నేను మీకోసమే చేస్తున్నాను మా బ్రో, మీ అందరి కోసమే చేస్తున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మా బ్రో. అదిగోండి టెంకాయ కొడుతున్నాను, అమ్మ కొడుతుంది. ఇదిగోండి ఇంకా పూజ మొదలైపోయింది. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల తిరునగముల పరిపాలించే జనని అనయము కలితరమున కాపాడే జనని మనసే నీవసమై స్మరణే జీవనమై మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవి మంగళనాయకి జనయిత్రి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయాది రామయ్య సర్వమంగళ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ వడ్డీ కాసులవాడ గోవింద 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 గోవింద. కనయ్య ప్రసాద్ తీసుకుందురా ఇంకా. ఓకే అమ్మా, రా ఇవ్వు. షర్లాక్ మీకు ఉగాది ఉగాది పచ్చడి మా అబ్బాయికి కూడా, బాగుంది. మా అబ్బాయి కూడా మా బ్రో. అయ్యో ఆ అబ్బాయికి గాడు బాగుంది. అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో. కన్నయ్య అనగానే వాడు కనుకుంటున్నాడు. పెట్టమ్మా. విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కన్నయ్య. నీకు కూడా మా ఇదో మన మామ బ్రోస్ కూడా చెప్తాం. ఒకసారి పట్టుకో, ఒక్క నిమిషం. ఓకే మామ బ్రో, ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ది, రెండవది, ఇప్పుడు మూడవది, అన్నిటికన్నా ఆఖరి ఉగాది పచ్చడి అయిపోయింది, ప్రసాదం పూజ అయిపోయింది. ఇంకా ఆఖరిలో మీకోసం మామ బ్రో, ఇదిగోండి మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు మామ బ్రో. ఇప్పుడు మనం ఈ ఉగాది ప్రసాదాన్ని మనం నా స్వామి రంగా అసలు మామ బ్రో, ఉప్పు, చేదు, తీపి, వగరు అన్నీ మామ బ్రో
చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా అద్భుతంగా ఉంది మా బ్రో, చాలా బాగుంది. మీరందరూ కూడా ఉగాది బాగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. మీ అందరూ బాగా చేసుకోండి, ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం అంటే మన తెలుగు వాళ్ళ పండగ మా బ్రో. మీరందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా బ్రో. మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి విశ్వవాసు నోట్లో ఇరకపోతుంది మా బ్రో, చెప్తాను అంటే మ్యాంగోస్ వస్తున్నాయి కదా అందుకని. విశ్వసు నూతన సంవత్సర ఉగాది ఘాటు ఉంది మా బ్రో. విశ్వవసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అదిగో మా అమ్మ చెప్పేసింది కదా, ఇంకా అది తీసేసుకోండి మా బ్రో. ఓకేనా? ఓకే, ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.